హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేను చికెన్ ఫ్రై సింపుల్గా గ్రేవీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. నేను ముందుగా చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. నేను 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మీరు తినగలిగినంత కారం వేసుకొని ఈ ఉప్పు కారం చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా ఉప్పు కారం చికెన్ ముక్కలకి బాగా పట్టించి ఒక అరగంట పాటు నేను మ్యారినేట్ చేసుకుంటున్నాను. మీకు మ్యారినేట్ చేసుకునే టైం లేకపోతే మీరు వెంటనే అయినా చేసేసుకోవచ్చు. నేను ఇలా ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను 2 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని వేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే 2 నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు హై ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత నేను మూత పెట్టి లో ఫ్లేమ్లో అయితే మగ్గించుకుంటున్నాను. లో ఫ్లేమ్లో చికెన్ 80% వరకు కుక్ అయిపోవాలండి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ అయితే చికెన్ని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ కరివేపాకు వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందని నేను వేస్తున్నాను. ఇలా మూత పెట్టి ఉడికించుకుంటూ నేను చికెన్ 50% వరకు కుక్ అయిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పెరుగునైతే వేసుకుంటున్నాను. పెరుగు వేసినప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే పెరుగు విరిగిపోతుందండి. ఇలా బాగా కలుపుకొని ఉడికించుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడి నుంచి మూత పెట్టే పని అయితే లేదు. తర్వాత 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నాను. నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.